ఇన్ని సంవత్సరాల్లో మీకు రాని అవార్డు ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీరు ఏం బిజినెస్ చేశారని? రోజుకి 500 కోట్ల అప్పు, ఇప్పటికి 2,79,000 కోట్ల అప్పు చేశారు 18 నెలల కాలంలో అని చెప్పి అవార్డు ఇచ్చారా? అందుకే మిమ్మల్ని ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి అనేది. ఇది బిజినెస్ చేస్తే వచ్చే అవార్డు కాదు, బిజినెస్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చినందుకు వచ్చిన అవార్డు వెంకటరెడ్డి గారు. బిజినెస్ చేస్తే అవార్డు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఉండాలి. ఎందుకంటే రాష్ట్రంలో లిక్కర్ బిజినెస్ చేసి కోట్లు దోచుకున్నాడు కదా. ఆ విధంగా రాష్ట్రంతో బిజినెస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి గారికి అవార్డు వస్తుంది. అదే రాష్ట్రంలో రిఫార్మ్స్ తీసుకొని వచ్చినందుకు, ఆయన తీసుకొని వచ్చిన పాలసీస్ వల్ల ఆయనకి గుర్తించి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగింది. గత 1.5 సంవత్సరంలో రాష్ట్రంలో అనేక పాలసీలు తీసుకొని వచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధంగా రాష్ట్రానికి దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా పరిశ్రమలకి ఈ విధంగా తీసుకొని రావడానికి ఆయన తీసుకొచ్చిన పాలసీలు ఉపయోగపడడం వల్ల ఈ విధంగా అవార్డు రావడం జరిగింది. అది తెలుసుకోండి వెంకటరెడ్డి. ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడద్దండి. 2,79,000 కోట్లు అప్పు చేశారని నువ్వు అంటున్నావు. నిన్నే నీకు జీతం ఇచ్చే మీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? 2,60,000 కోట్లు అని చెప్పాడు. రాత్రికి రాత్రి 19,000 కోట్లు అప్పులు చేసేశారా? సమాధానం చెప్పు. ఎందుకు అబద్ధాలు చెప్తారు ప్రతి ఒక్కరు? నువ్వు ఒక అబద్ధం, జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధం. ఎందుకు అప్పులపైన ఈ విధంగా అబద్ధాలు చెప్పి? ప్రజలారా మీరు కూడా గమనించండి. ఈ వెంకటరెడ్డి ఎలా అబద్ధాలు చెప్తారో చూడండి. ఇది వెంకటరెడ్డి బతుకు.